హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ సత్యవార్తి. వెల్కమ్ టు పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా. ఈరోజు మనం 10th అక్టోబర్ 2024 సంబంధించి టెట్ ప్రీవియస్ పేపర్స్ 24+24 అంటే మార్నింగ్ షిఫ్ట్లోనివి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లోనివి కలిపి చేసేద్దాం, ఓకేనా? మరి ఇక్కడేం అడిగారు, దండయస్కాంతాలను సురక్షితంగా ఉంచడానికి సూచించే సరైన వాక్యం ఏంటి అని అడిగారు. చూడండి, దండయస్కాంతాలకు సంబంధించి సరైన వాక్యం ఏంటి? అయస్కాంతాలను వెచ్చగా ఉంచాలా, అలాగే అయస్కాంతాలను వెచ్చగా ఉంచితే ఏంటి, దాని అయస్కాంతత్వం పోతుంది. కాబట్టి ఇది కూడా రాంగే. మనకి ఏం అడిగారు, సరైన స్టేట్మెంట్ అడిగారు. ఇక్కడ వెచ్చగా ఉంచుతుంది అనేది ఇది రాంగ్. అలాగే వాటి విజాతి ధ్రువాలు ఒకే వైపు ఒకే విధంగా జతగా ఉండాలి. ఓకే, ఇది కరెక్ట్ అమ్మా. చూడండి, పైన నార్త్ ఉంటే ఇటువైపు కూడా నార్త్ ఉంచేసి రెండింటిని పక్క పక్కన జతగా ఉంచాలి. అలాంటప్పుడు ఏంటంటే వాటి యొక్క అయస్కాంతత్వం అనేది కోల్పోకుండా ఉంటుంది. అలాగే అయస్కాంత మధ్య ఒక మెత్తని ఇనుపు ముక్కను ఉంచాలి. ఆ రెండు అయస్కాంత మధ్యలో ఒక మెత్తని ఇనుపు ముక్కను ఉంచామనుకుండా అప్పుడు ఏమవుతుంది, ఈ అయస్కాంతత్వం అనేది ఇనుపు ముక్కకి పాస్ అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్ వాటి యొక్క అయస్కాంతత్వం అనేది కోల్పోతుంది. సో ఇది కూడా రాంగే. నెక్స్ట్ ఏంటి, రెండు చెక్క ముక్కలను అయస్కాంతాల రెండు చివర్లో ఉంచాలి. అంటే అయస్కాంతం ఉంటుందో వాటి చివర్లకి చెక్క ముక్కలు ఉంచాలంటాయి. సో దానివల్ల ఏం యూజ్ లేదు. మరి ఇక్కడ సరైన వాక్యం ఏంటి అంటే వాటి విజాతి ధ్రువాలు ఒకే వైపు అంటే నార్త్ ఒకే వైపు ఉండే విధంగా ఒక వైపే ఉంచాలని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్గా మనకు చెప్పడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఘర్షణను ఇలా పెంచవచ్చు అని అడిగారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ఆప్షన్ 1 ఉపరితలాన్ని నునుపు చేయడం, ఆప్షన్ 2 కందెలను ఉపయోగించడం, ఆప్షన్ 3 బాల్ బేరింగ్లు ఉపయోగించడం, ఆప్షన్ 4 స్పైక్ బుడిపెలను అమర్చడం అనమాట. ఇక్కడ ఏంటమ్మా, మనకు ఘర్షణను తగ్గించడానికి చేసే కార్యకలాపాలన్నీ కూడా ఇవే. అంటే ఉపరితలాన్ని నునుపు చేయడం, అలాగే కందెలను ఉపయోగించడం, లూబ్రికెంట్స్ అంటారు కదా, కందెలను ఉపయోగించడం, బాల్ బేరింగ్లు ఉపయోగించడం, ఇవన్నీ కూడా ఘర్షణను తగ్గించడానికి చేసే పనులు. మరి ఘర్షణని ఏ విధంగా పెంచవచ్చు అంటే స్పైక్లను అమర్చడం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, ఎవరు క్రీడాకారులు ఉంటారు కదా, వాళ్ళు షూస్ వేసుకుంటారు కదా, వాళ్ళ షూస్లో అడుగు భాగం చూసేటట్లయితే ఇంత బుడుపులుగా ఉంటుంది. దానివల్ల ఏమంటే ఘర్షణ అనేది పెరిగి పరిగెత్తినప్పుడు జారిపోకుండా ఉండడానికి ఆ స్పైక్స్ని ఆ బుడుపులను అనేవి షూస్లో అమర్చుతారు. అంటే ఘర్షణ ఏ విధంగా పెంచవచ్చు మనము, స్పైక్ అంటే బుడుపులు అమర్చడం ద్వారా ఘర్షణ పెంచవచ్చు. అంటే 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కింది వానిలో భిన్నమైనది ఏది అని అడిగారు. ద్రాక్షను పులియబెట్టడమా, ఆహారం జీర్ణం అవడమా, కర్పూరం ఉత్పత్తనం చెందడమా, పండ్లు అనేది పక్వం చెందడమా. అంటే ఇక్కడ చూడండి, మనకి ఒకసారి ద్రాక్షను పులియబెట్టామనుకుని తిరిగి ద్రాక్షలోకి రాదు. అలాగే ఆహారం జీర్ణం అయిపోయిన తర్వాత తిరిగి ఆహారంలోకి రాదు. అలాగే పండ్లు ఉన్నాయి కదా, పండ్లు ఒకసారి పక్వానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కాయ కూడా రాదు. ఈ కర్పూరం అనేది ఉత్పత్తనం ఉంది కదా, ఈ ఉత్పత్తనం ఏంటంటే ఆ ఘన పదార్థం నుంచి వేరుగా వాయు రూపంలోనికి వెళ్ళడం అనమాట. మళ్ళీ దాన్ని తిరిగి తీసుకురావచ్చు, దాన్ని భౌతిక మార్పుగా చెప్తారు. అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఉత్పత్తనం, అంటే కర్పూరం అనేది ఉత్పత్తనం చెందడం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వానిలో సరికాని జత ఏది అని అడిగారు. ఇక్కడ ఏంటి, రేయాన్ ఉంది కదా, రేయాన్ని కృత్రిమ ఉన్ని అని అంటారు. ఇది రాంగ్ అమ్మ. ఎందుకంటే రేయాన్ని కృత్రిమ పట్టు లేదా నకిలీ పట్టు అని అంటారు. ఇక్కడ ఏంటి, నైలాన్ అనేది మొదటి సంపూర్ణ కృత్రిమ దారం, ఇది కరెక్టే. బ్యాక్లైట్ ఉంది కదా, బ్యాక్లైట్ అనేది థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, మెలమైన్ ఉంది కదా, మెలమైన్ అనేది థర్మోప్లాస్టిక్ కాదు, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్. ఈ రెండు రాంగ్. ఇక్కడ మనకి ఏంటంటే ఆన్సర్స్ అనేవి 1కి ఇవ్వడం జరిగింది, 2కి కూడా ఇవ్వడం జరిగింది. మనకి చూడండి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అనేవి బ్యాక్లైట్ను మెలమైట్ రెండింటినీ కూడా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ గానే చెప్తారు. మనకి ప్లాస్టిక్స్ 2 రకాలని చెప్పాం కదా బిఫోర్ వీడియోలో, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు, థర్మోప్లాస్టిక్లు అని. అలాగనమాట, బ్యాక్లైట్ అండ్ మెలమైన్ రెండు కూడా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లే. ఓకేనా? అంటే దీనికి కరెక్ట్ ఆప్షన్ 1, 4 రెండు కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫాస్ఫరస్ను అధికంగా కలిగి ఉండే ఆహార పదార్థం ఏంటి అని అడిగారు. ఫాస్ఫరస్ అనేది ఎందులో ఎక్కువగా ఉంటుంది? యాపిల్లో ఉంటుందా, అల్లంలో ఉంటుందా, మిరపలో ఉంటుందా, ద్రాక్షలో ఉంటుందా అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిరపలో ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హస్తాకారపు పత్రాలు గల మొక్క ఏది అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1
పపాయ, ఆప్షన్ 2 పుదీనా, ఆప్షన్ 3 మందార, ఆప్షన్ 4 రావి. దీంట్లో హస్తాకార పత్రాలు గల మొక్క ఏదైనా అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. పుదీనా అంటే అది సువాసనకు సంబంధించిన చిన్న చిన్న ఆకులు ఉంటాయి. మందార ఆకులు అనేవి రంపపు అంచు కలిగిన ఆకులుగా ఉంటాయి. రావి ఆకు అనేది నార్మల్గా ఉంటుంది కదా, రావి ఆకు నెక్స్ట్ మర్రి ఆకు కొంచెం సిమిలర్గానే ఉంటాయి. రావి ఆకు నుంచి కొంచెం మూడుకు అనేది కిందకి వస్తుంది. ఓకేనా, మరి ఇక్కడ మనకి పపాయ అనేది హస్తాకారం కలిగిన ఆకు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుండి ఏర్పడతాయి అని మొదటిసారిగా ప్రతిపాదించింది ఎవరని అడిగారు. ఆప్షన్స్ ఏంటి? స్లీడనా, ఆప్షన్ 2 రాబర్ట్ హుక్నా, ఆప్షన్ 3 రాబర్ట్ బ్రౌన్నా, ఆప్షన్ 4 రుడోల్ఫ్ విర్కోనా అని అడిగారు. మరి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే కొత్త కణాలు వాటి ముందు తరం కణాల నుండి ఏర్పడ్డాయని చెప్పేసి ఎవరు ప్రతిపాదించారు మొదటిసారిగా అంటే రుడోల్ఫ్ విర్కో అనే అతను ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వాన్ కణాలు ఇందులో ఉంటాయి అని అడిగారు. చూడండి, స్వాన్ కణాలు మరి ఎందులో ఉంటాయి? మరి ఆప్షన్ ఏ నెఫ్రాన్లో ఉంటాయా, ఆప్షన్ 2 నాడీ కణంలో ఉంటాయా, ఆప్షన్ 3 కండర కణంలో ఉంటాయా, ఆప్షన్ 4 ఆంత్రచోషకంలో ఉంటాయి అని అడిగారు. మరి దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నాడీ కణం. ఇక్కడ చూడండి, మనకి నాడీ కణం బొమ్మ ఎలా ఉంటుంది కదా, చూడండి ఇవన్నీ కూడా డెండ్రైట్స్ అంటారు. ఇక్కడ మైలిన్ తొడుగు ఉంటుంది కదా, ఈ మైలిన్ తొడుగు అనేది ఏమవుతుందని అంటే ఈ స్వాన్ కణాలతో ఏర్పడుతుంది. ఇవ్వండి, ఈ స్వాన్ కణాలతో ఏర్పడుతుంది ఈ మైలిన్ తొడుగు. మరి మైలిన్ తొడుగు అనేది దేంట్లో భాగము? నాడీ కణంలో భాగం. ఈ బొమ్మ పేరు నాడీ కణం. నాడీ కణంలో భాగం. మరి దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వన్యప్రాణి అభయారణ్యంలో అనుమతించబడిన కార్యకలాపం ఏంటి అని అడిగారు. మరి ఇక్కడ ఏంటి? ఆప్షన్ 1 జంతువులను పట్టడమా, ఆప్షన్ 2 ఔషధ మొక్కలు సేకరించడమా, పశువులను మేపడమా, వంట చెరకు సేకరించడం అని అడిగారు. అంటే ఇక్కడ చేయకూడని పని ఏంటి అని అడిగారు. మరి ఏంటమ్మా? జంతువులను పట్టడం అనేది చేయకూడదు. అలాగే ఔషధ మొక్కలు సేకరించుకోవచ్చు, పశువులను మేపుకోవచ్చు, అలాగే వంట చెరకు సేకరించుకోవచ్చు. వంట చెరుకు అంటే కట్టెల పొయ్యిలో పెడతారు కదా, అదే అనమాట. ఆ వంట చెరుకుని సేకరించుకోవచ్చు. అంటే ఇక్కడ దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? ఓన్లీ ఏ అనమాట. ఏ మాత్రమే అనుమతించబడిన కార్యకలాపం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భావాలు వ్యక్తీకరించడానికి ముద్రలను వినియోగించేవారు ఎవరని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 మయం కళాకారులు, ఆప్షన్ 2 చిత్రకారులు, ఆప్షన్ 3 సంగీతకారులు, ఆప్షన్ 4 నృత్యకారులు. వీటిలో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నృత్యకారులు అమ్మ. చూడండి, వీళ్ళు ఏంటంటే డాన్స్ చేయడానికి ఎక్కువగా ముద్రల్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక్కడేం అడిగారు? కింది వాళ్ళు బంతిని ఉపయోగించి మాత్రమే ఆడగలిగే ఆటల సమూహం అని అడిగారు. ఇక్కడ కొన్ని ఆటలు ఇచ్చారు కదా, వాటిలో ఏంటమ్మా బంతిని ఉపయోగించి ఆడే ఆటలు ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, టెన్నికాయిట, కర్ర బిళ్ళ, క్రికెటా, టెన్నిసా? ఇది కాదు. ఎందుకంటే టెన్నికాయిట్ ఉంది కదా, టెన్నికాయిట్ అంటే మనం రింగట్ అంటాం కదా, ఇలా రింగ్ ఇసురుతారు, దాన్ని టెన్నికాయిట్గా చెప్తారు. దానికి బాల్ ఎలాంటిది అవసరం లేదు. సో ఫస్ట్ ఆప్షన్లోనే ఎగిరిపోయింది. ఇంకా ఇది మనం చూడనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు ఏం అడిగారు? ఆటల సమూహం అడిగారు. కర్ర బిళ్ళ అంటే ఏం కావాలి? ఇలా కొడతారు కదా, దాంతో కర్ర బిళ్ళ అంటారు. దీనికి కర్ర ఉండాలి, అది బిళ్ళ ఉండాలి. క్రికెట్, టెన్నిస్ అంటే సమూహం అడిగారు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? టెన్నిస్ కూడా బాల్తోనే కొడతారు. అలాగే 7 పెంకులాట. చిన్నప్పుడు అంతా మనం ఆడాం కదా, వరుసగా 7 పెంకులు అలా పేర్చేసి దాని నుంచి ఒక పెద్ద బాల్ పట్టుకొని బాల్ విసిరేసి బాల్తో కొడతారు. దాన్ని 7 పెంకులాట అంటారు. దానికి బాల్ ఉండాలి, క్రికెట్కి కూడా బాల్ ఉండాలి, వాలీబాల్ కూడా బాల్ ఉండాలి. సో ఇది కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడే వచ్చేసిన తర్వాత చూడండి, ఇందులో కర్ర బిళ్ళ ఉంది, దీనికి కర్ర అవసరం కాదు. ఇందులో ఏంటి? తాడాట ఉంది, నెక్స్ట్ తాడాట ఉంది కదా, తాడాటికి బాల్ కాదు, తాడు కావాలి కాబట్టి అది కూడా కాదు. అంటే ఇక్కడ నెక్స్ట్ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. టెన్నిస్, 7 పెంకులాట, క్రికెట్, వాలీబాల్. ఈ 4 ఆటలు ఆడడానికి కూడా మనకి ఏం కావాలి? బాల్ కావాలి. అంటే బాల్ షేప్స్ సైజెస్ వేరే, కానీ కావాల్సింది ఏంటి? అక్కడ బాలే కావాలి. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ అంటే 2 అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఇక్కడ మనకి పశ్చిమ బెంగాల్తో సరిహద్దు పంచుకొని రాష్ట్రాన్ని గుర్తించండి అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 అస్సాం, ఆప్షన్ 2 ఒడిశా, ఆప్షన్ 3 మేఘాలయ, ఆప్షన్ 4 సిక్కిం. మరి దీంట్లో వెస్ట్ బెంగాల్తో బౌండరీని పంచుకొని స్టేట్ ఏది అని అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మేఘాలయ అమ్మ. ఇక్కడ చూడండి మనకి భారతదేశం బొమ్మ వేస్తాను నేను ఒకసారి. ఇది కొద్దిసేపు భారతదేశం అనుకోండి. ఇక్కడ నుంచి ఇదంతా ఉంటుంది కదా, ఇదంతా వెస్ట్ బెంగాల్ ఇది, ఓకేనా. దీని కింద వచ్చేసి ఒడిశా ఉంటుంది, ఇటు పైన వచ్చేసి జార్ఖండ్ ఉంటుంది, ఇక్కడ బీహార్ ఉంటుంది, ఇదంతా కూడా ఏంటిది సిక్కిం, ఓకేనా. ఇదంతా సిక్కిము, ఇది వెస్ట్ బెంగాల్తో కలిసి ఉంటుంది. ఇటువైపు అంతా కూడా ఏంటి ఉంటుంది, అస్సాం ఉంటుంది, అటువైపు అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది, ఇటువైపు ఈ వెస్ట్ బెంగాల్ కలవకుండా మనకి ఇక్కడ ఏముంటుందని అంటే మేఘాలయ ఉంటుంది, ఇక్కడ మేఘాలయ ఉంటుంది, ఓకేనా. ఇది త్రిపుర, ఇది మిజోరాం, చూడండి ఇది మేఘాలయ. మరి మనకి సరిహద్దును పంచుకొని రాష్ట్రం ఏది అని అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. చూడండి ఇది ఇండియా మ్యాప్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇది ఎలాగంతా కూడా వెస్ట్ బెంగాల్ అనుకుంటే ఇక్కడ సిక్కిం అనేది వెస్ట్ బెంగాల్తో కలుస్తుంది, కిందన ఒడిశా ఉంటుంది, ఒడిశా కూడా వెస్ట్ బెంగాల్తో కలుస్తుంది, జార్ఖండ్ ఉంటుంది, పైన బీహార్ ఉంటుంది, ఇవన్నీ కూడా వెస్ట్ బెంగాల్తో ఉంటాయి. ఇటువైపు అస్సాం ఉంటుంది, అస్సాం కూడా కలుస్తుంది, ఇటువైపు వచ్చేసరికి మేఘాలయ ఉంటుంది కదా, ఈ మేఘాలయ అనేది ఈ వెస్ట్ బెంగాల్తో కలవకుండా దూరంగా ఉంటుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా అవమానం ప్రార్థనా దినంగా పాటించిన రోజు ఏదని అడిగారు. అంటే అవమాన ప్రార్థనా దినంగా ఏ రోజుని చెప్తారని అడిగారు. ఆప్షన్ చూద్దాం ఒకసారి. ఆప్షన్ 1 April 6th 1919, ఆప్షన్ 2 April 19th 1919, May 6th 1919, April 29th 1919. ఇక్కడ చూడండి మనకి ఏంటంటే 1919లో రౌలత్ చట్టం అనేది వస్తుందన్నమాట. సిడ్నీ రౌలత్ ఆధ్వర్యంలో రౌలత్ చట్టాన్ని చేస్తారు. ఈ రౌలత్ చట్టం అంటే ఏంటంటే అంటే బ్రిటిష్ వారు ముందస్తు జారీ అంటే ఎలాంటి ప్రకటన లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేసేయచ్చు, ఎన్ని రోజులైనా జైల్లో ఉంచవచ్చు, వాళ్ళ ఆస్తులు సోదా చేయడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ అవసరం లేదు, వాళ్ళకి నచ్చినప్పుడు పర్మిషన్ అంటే ఆస్తులను సోదా చేసేయచ్చు, అరెస్ట్ చేసేయచ్చు, జైల్లో పెట్టేయచ్చు అనమాట. దీన్ని రౌలత్ చట్టంగా పేర్కొన్నారు. ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ఏంటంటే డాక్టర్ సత్యపాలను సైఫుద్దీన్ కిచ్లు ఉంటారు కదా, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత అయితే ఇక్కడ ఏంటైంది, ఈ రౌలత్ చట్టం తీసుకొచ్చేటప్పుడు గాంధీజీ నుంచి భారతదేశం మొత్తం హర్తాల్ నిర్వహించాలని చెప్పేసి అంటారు. హర్తాల్ అంటే స్ట్రైక్ అని అర్థం. నిజానికి ఈ హర్తాల్ అనే వర్డ్ని ఫస్ట్ టైం యూజ్ చేసింది కూడా ఈ గాంధీజీనే. అది ఎప్పుడు April 6th March 30th 1919 చూడండి, March 30. యాక్చువల్గా ఈ March 21న మనకి ఈ రౌలత్ చట్టం అనేది భారతదేశంలో అమలవుతుంది. అయితే అమలయ్యేటప్పుడు దానికి నిరసనగా గాంధీజీ నుంచి March 30వ తేదీ 1919న మనకి భారతదేశం మొత్తం మీద హర్తాల్ నిర్వహించాలని చెప్పేసి జారీ చేసేస్తారు. అయితే భారతదేశం మొత్తానికి కూడా ఆ వార్త అనేది పాకిస్తుంది. కానీ కొన్ని అనుకోని కారణాల వలన అది అనేది వాయిదా పడుతుంది. కానీ ఏంటి, కొన్ని ప్రాంతాలకు అనేది ఆ విషయం తెలియదు. ఇప్పుడంటే మనకు మొబైల్స్ వచ్చేసాయి కదా, మొబైల్స్ వచ్చేటప్పుడు మనం ఏంట హలో నేను ఎక్కడరా నువ్వు ఎక్కడరా అని అడుగుతాం ఇప్పుడు కాబట్టి. కానీ అప్పట్లో ఫోన్స్ ఉన్నాయి, ఏమీ లేవు. ఏదైనా వార్త పంపించాలన్నా కూడా దగ్గర వెళ్ళడానికి కూడా 2-3 రోజుల కంటే ఎక్కువే పట్టేస్తుంది. సో అక్కడ కొంతమంది స్ట్రైక్ అనేది చేస్తారు, కొంతమంది మాత్రం చేయరు. కానీ గాంధీజీ మళ్ళీ ఎప్పుడు March 30 కాకుండా April 6th బెంగాల్లోని ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా స్ట్రైక్ అనేది నిర్వహిస్తారు, హర్తాల్ని నిర్వహిస్తారు April 6th. అందుకే April 6th అవమాన దినంగా చెప్తారనమాట. April 6th 1919 ఇక్కడ బొంబాయిలో గాంధీజీ గారు స్ట్రైక్ స్టార్ట్ చేస్తారు, భారతదేశం మొత్తంగా స్ట్రైక్ చేయమని చెప్పేసి చెప్తారు. అందుకే April 6th 1919 అవమాన ప్రార్థనా దినంగా చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమిచ్చారు, శాసన మండలి సభ్యుల ఎన్నికకు సంబంధించి సరికాని అంశం అడిగారు. దేనికి సరికాని అంశము, శాసన మండల సభ్యుల గురించి. ఇక్కడ ఏమిచ్చారమ్మో చూడండి, 1/3 మంది సభ్యులను శాసనసభ సభ్యులు ఎన్నుకుంటారు. ఓకే, ఇది కూడా కరెక్టే. అలాగే 1/12 మంది సభ్యులను ఉపాధ్యాయులు ఎన్నుకుంటారు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ 1/12 మంది సభ్యులను స్థానిక సంస్థలు ఎన్నుకుంటారు అన్నారు, ఇది కాదు. ఎందుకంటే 1/12 మంది సభ్యులను పట్టభద్రులుగా
గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, పట్టభద్రులు ఎన్నుకుంటారు, అందుకే మనకి ఇది రాంగ్. అలాగే 1/6 మంది సభ్యుల్లో గవర్నరు నామినేట్ చేస్తారు, ఇది కూడా కరెక్టే. అంటే మనకి శాసనమండలి సభ్యులు ఎన్నికకు సంబంధించి సరికానిది ఏది అని అంటే 1/12 మంది సభ్యులను స్థానిక సభ్యులు ఎన్నుకోరు, అంటే గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, పట్టభద్రులు అంటారు, వాళ్ళు ఎన్నుకుంటారు. ఓకేనా, ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్స్ సేమ్ గానే ఎన్నుకుంటారు 1/12 మంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ క్యూనిఫామ్ లిపితో సంబంధం ఉన్న నాగరికత ఏది అని అడిగారు. అంటే ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, మెసొపటోమియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత, సింధులోయ నాగరికత, చైనా నాగరికత అని అడిగారు. అంటే ఒక్కొక్క నాగరికతకి ఒక్కొక్క లిపి ఉంటుంది. మరి ఇక్కడ క్యూనిఫామ్ లిపి ఉంది కదా, దీన్నే పంగలకర్ర లిపి అని కూడా అంటారు. అంటే ఇలా వస్తుంది అనమాట, రాసేటప్పుడు ఇలా రాస్తారు, ఆ పంగలకర్ర లిపిగా చెప్తారు. మరి ఈ క్యూనిఫామ్ లేదా పంగలకర్ర లిపితో సంబంధం ఉన్న నాగరికత ఏది అని అంటే మెసొపటోమియా నాగరికత. మరి ఈజిప్ట్ నాగరికత ఉంది కదా, ఈజిప్ట్ నాగరికత అంటే హీరియోగ్రాఫిక్ నాగరికతగా చెప్తారు, హీరియోగ్రాఫిక్ నాగరికత. ఇక్కడ ఒకసారి రాస్తాను చూడండి. ఈజిప్ట్కి మరి ఏ లిపి ఉందని అంటే హీరియోగ్రాఫిక్ లిపి. ఓకే సారీ, నాగరికత కాదు, హీరియోగ్రాఫిక్ లిపి. మరి సింధులోయ ఉంది కదా, సింధులోయకి సంబంధించి బొమ్మల లిపి ఉంటుంది, బొమ్మల లిపి లేదా సర్పలేఖన లిపి. కుడి నుంచి ఎడంకి, ఎడం నుంచి కుడికి ఉంటుందంట. అందుకే ఇప్పటికీ కూడా సర్పలేఖన లిపిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోయారు. ఓకేనా, అంటే ఎలా వచ్చి ఎలా వచ్చి ఎలా వచ్చి ఎలా వచ్చి అలా ఉంటుంది సర్పలేఖన లిపి. అంటే ఇక్కడ చూడండి యూనిఫామ్ లిపి ఉంది కదా, ఇప్పుడు సపోజ్ నా పేరు భారతి కదా, భారతి రాయాలంటే ఇలా రాస్తారు. దీన్ని ఏమంటారు, క్యూనిఫామ్ లిపి లేదా పంగలకర్ర లిపిగా చెప్తారు. ఇక్కడ సర్పలేఖన లిపి అంటే కుడి నుంచి ఎడంకి, ఎడం నుంచి కుడికి, మళ్ళీ ఎడం నుంచి కుడికి అలా రాస్తారు అనమాట. దీన్ని సర్పలేఖన లిపిగా లేదా బొమ్మల లిపిగా చెప్తారు. ఈ చైనాకి అనేది కాగితం వచ్చేసింది కాబట్టి దీనికి ఎలాంటి లిపి అనేది లేదు. ఓకేనా, మరి ఇక్కడ మాకు యూనిఫామ్ లిపితో సంబంధం ఉన్న లిపి ఏదని అంటే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మెసొపటోమియా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏమన్నారు, సరికాని అంశాన్ని గుర్తించండి అని అడిగారు. సరికాని అంశం ఏంటి మరి, మొక్కజొన్న పంటకు బాగా నీటిపారుదల కలిగిన సారవంతమైన నేలలు అవసరం. ఓకే, ఇది కూడా కరెక్టే. అలా ఇంకేంటి, పత్తి పంటకు 210 మంచు కురవని రోజులు అవసరం అనేది అన్నారు. మరి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ ఇంకేంటి, కాఫీ పంట ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని అన్నారు. ఇది రాంగ్. ఇది ఎందుకంటే కాఫీ పంట ఉత్పత్తులు అనేది భారతదేశం కాదు, బ్రెజిల్ దేశము అగ్రస్థానంలో ఉంది. ఓకేనా, బ్రెజిల్, భారత్కు బదులు బ్రెజిల్ ఉండాలి. ఇక్కడ బ్రెజిల్ అనేది కాఫీ ఉత్పత్తులు అగ్రస్థానంలో ఉంది, కానీ ఇక్కడ భారతదేశం అన్నారు కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. వరి పంటలో మరి ఎవరు అగ్రస్థానంలో ఉన్నారని అంటే చైనా అనేది, వరి పంట ఉత్పత్తులు చైనా అనేది అగ్రస్థానంలో ఉంది. ఇది కూడా కరెక్టే. మరి సరికాని అంశం ఏదైనా అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లోక్సభలో షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడిన సీట్ల సంఖ్య ఎంత అని అడిగారు. ఇక్కడ లోక్సభలో ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఇచ్చారమ్మా, మనకి 47 ఇస్తారు. మరి ఎస్సీ వాళ్ళకి ఎన్ని ఇచ్చారు, 84 ఇచ్చారు. అంటే 47 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి కదా, ఈ లోక్సభలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని సభలను కేటాయించారని అడిగారు. ఇక్కడ ఎస్సీ వాళ్ళకి 84 ఇస్తే మనకి ఎస్టీ వాళ్ళకి 47 ఇచ్చారు. ఓకేనా, అంటే దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే 4th ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎస్టీ తెగలన్నారు కదా, షెడ్యూల్ ట్రైబ్స్. ఓకేనా, కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, కవితా పితామహుడు అనే బిరుదు కలిగిన వారు ఎవరైనా అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 నందితిమ్మన, ఆప్షన్ 2 అల్లసాని పెద్దన, ఆప్షన్ 3 శ్రీకృష్ణదేవరాయ, ఆప్షన్ 4 నన్నయ్య. ఇక్కడ చూడండి, మరి ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరికి బిరుదు ఉందని అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అల్లసాని పెద్దన. ఇక్కడ చూడండి, మా శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా, శ్రీకృష్ణదేవరాయల్లో అష్టదిగ్గజాలుగా పిలువబడే 8 మంది కవులు ఉంటారు. అందులో ఈ నందితిమ్మన ఉంటారు, అల్లసాని పెద్దన కూడా ఉంటారు. ఈ శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆస్థానంలోని కవుల్లో గొప్పవారు ఎవరని అంటే అల్లసాని పెద్దన్నే గొప్పగా చెప్తారనమాట. మరి ఆంధ్ర కవితా పితామహుడైతే అల్లసాని పెద్దన, ఆంధ్ర కవితా పితామహుడైతే తాళ్ళపాక అన్నమాచార్యునిగా చెప్తారు. అతను వచ్చేసి పద కవితా పితామహుడు, ఇతనేమో ఆంధ్ర కవితా పితామహుడు. నందితిమ్మనికి ముక్కు తిమ్మనారి ముద్దు బల్క్ అని చెప్పి ఇతనే అంటారు. నెక్స్ట్ నన్నయ్య ఉన్నారు కదమ్మా, నన్నయ్య వచ్చేసి ఆదికవి, వాగన శాసనుడు, శబ్ద శాసనుడు అనే టైటిల్స్ ఉంటాయి. నెక్స్ట్ మరి శ్రీకృష్ణదేవరాయలకి
ఆంధ్ర భోజుడు, సాహితీ సమరాంగణ సార్వభౌమ, రాజాదిరాజ, రాజగంభీర, రాజమహేశ్వర, రాజ పరమేశ్వర. ఎవరు రాజు వచ్చినప్పుడు చెప్తారు కదా, అలాగే ఏం చెప్పడం లేదు. ఇవన్నీ కూడా అతని యొక్క టైటిల్సే. నెక్స్ట్ యవనరాజు స్థాపనాచారి ఉంటుంది. త్రిసముద్రాధీశ్వర్ అనే బిరుదు కూడా ఈ శ్రీకృష్ణదేవరాయలకి ఉంటుంది. ఇక్కడ మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అల్లసాని పెద్దన ఆంధ్ర కవిత పితామహుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విస్థాపన వ్యవసాయాన్ని బెవార్ పేరుతో ఈ రాష్ట్రంలో పిలుస్తారని అడిగారు. చూడండి, మనకి విస్థాపన వ్యవసాయం అంటే ఏంటి, ఒక ప్లేస్లో అక్కడ ఉండే చెట్లన్నిటిని కొట్టేసి వాటిని కాల్చేసి అక్కడ కాల్చిన బూడిద ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మొత్తం జల్లేసి దాన్ని సారవంతం చేసేసి అక్కడ పంటలు పండిస్తారు. మళ్ళీ అది సారం కోల్పోయిన తర్వాత అక్కడ విడిచిపెట్టేసి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్తారు. దాన్ని ఏమని చెప్తారు, విస్థాపన వ్యవసాయంగా చెప్తారు. మరి ఈ విస్థాపన వ్యవసాయాన్ని మధ్యప్రదేశ్లో ఏమని బెవార్ అనేది ఏ రాష్ట్రంలో పిలుస్తారని అంటే మధ్యప్రదేశ్లో బెవార్ అనే పేరుతో పిలుస్తారు. అంటే కరెక్ట్ ఆప్షన్ ఏంటమ్మా, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన ఏర్పాటు చేసిన రాజ్యాంగ సవరణ ఏదని అడిగారు. ఇక్కడ ఏంటి, పట్టణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన గురించి ఏ ఆర్టికల్ ఉంటుందని అంటే ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 73, ఆప్షన్ 4 74, ఆప్షన్ 3 75, ఆప్షన్ 4 93. మనకి పట్టణ ప్రాంతాల్లో అడిగారు కాబట్టి 74 అమ్మా, 74 ఇస్ ద రైట్ ఆన్సర్. అలా కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక స్వపరిపాలన అంటే 73. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని అధికారాలు ఉంటాయంటే 29 అధికారాలను ఏర్పాటు చేశారు. మరి పట్టణ ప్రాంతాల్లో ఎన్ని అధికారాలు అంటే 18 అధికారాలతో మనకి రాజ్యాంగ సవరణ అంటే 18 అధికారాలు ఇచ్చి రాజ్యాంగ సవరణ చేశారనమాట. ఇది 1993లో వస్తుంది. ఇది కూడా 1992లో వస్తుంది. 1993లో అమలు చేయబడుతుంది. ఇది కూడా 1992లోనే, కానీ 93లో అమలు చేస్తారు. ఓకేనా. ఇక్కడ చూడండి, 73 అయితే ఏంటమ్మా గ్రామాలు, 74 అయితే పట్టణాలు. మరి ఇక్కడ ఏమడిగారు, మనకి పట్టణ ప్రాంతాల స్థానిక స్వపరిపాలన అడిగారు కాబట్టి రాజ్యాంగ సవరణ 74 అమెండ్మెంట్. ఒకవేళ అలా కాకుండా స్థానిక స్వపరిపాలనకు సంబంధించిన ఆర్టికల్ అయితే 40. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ జిల్లాలు మరియు వాటి ప్రధాన కేంద్రాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అని అడిగారు. ఇక్కడ చూడండి, మనకి 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. ఆ డిస్ట్రిక్ట్స్కి కొన్ని హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అందులో సరికానిది ఏది అని అడిగారు. ఆప్షన్ చూడండి. ఆప్షన్ 1 శ్రీ సత్యసాయి, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, పుట్టపర్తి. ఓకే, ఇది కూడా కరెక్టే. పల్నాడు, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఏంటి, నరసరావుపేట అన్నారు. ఇది కూడా కరెక్టే. కృష్ణ, మచిలీపట్నం, ఇది కూడా కరెక్టే. కోనసీమ ఉంది కదా, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంది కదమ్మా, దీనికి వచ్చేసి భీమవరం కాదు, అమలాపురం. అమలాపురం అంటే 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే సరికాని జతను అడిగారు, దీనికి సరికాదు. ఇది కోనసీమకి అమలాపురం. భీమవరం అనేది పశ్చిమ గోదావరికి హెడ్ క్వార్టర్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ భారత రాజ్యాంగ సభ చివరి సమావేశం జరిగిన రోజు ఏదని అడిగారు. భారత రాజ్యాంగం ఏం చేసిందమ్మా, మనకి అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసిందనమాట. 1946 డిసెంబర్ 9 మొట్టమొదటిసారి దాని సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాంటివి మొత్తం ఎన్ని సమావేశాలు జరిగాయనేది మీరు కామెంట్ చేయండి. మరి చివరి సమావేశం ఎప్పుడు జరిగిందని అంటే 1950 జనవరి 26లో జరిగిందా, లేదంటే 1950 జనవరి 24లో జరిగిందా, లేదంటే 1949 జనవరి 24లో జరిగిందా, నవంబర్ 26 1950లో జరిగిందా అని అడిగారు. మరి దీనికి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా మనకు భారతదేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం రాజ్యాంగాన్ని రచించుకున్నాం కదా. ఈ రాజ్యాంగాన్ని రచించడానికి ఎంత సమయం పట్టింది, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మరి ఈ రాజ్యాంగం అంతా అయిపోయిన తర్వాత మరి ఎప్పుడు దీన్ని ఆమోదించారని అంటే 1949 నవంబర్ 26న ఆమోదించారు. కానీ జవహర్లాల్ నెహ్రూ గారు మనకు కొంచెం సెంటిమెంట్, పూర్ణ స్వరాజ్య తీర్మానం సెంటిమెంట్ ఉంది కాబట్టి దానికోసం అని చెప్పి కొంచెం వాయిదా వేసేసి 1950 జనవరి 26న దాన్ని అమలు చేశారు. కానీ ఈ అమలు కంటే ముందు ఒక లాస్ట్ మీటింగ్ జరిగింది. అది ఎప్పుడు జరిగింది, జనవరి 24 1950లో జరిగింది. మరి ఈ చివరిసారిగా జరిగిన సమావేశంలో మనకి ఏం జరిగిందంటే
మన భారత జాతీయ గేయం ఉంది కదా వందే మాత్రం, అలాగే భారత జాతీయ గీతం ఉంది కదా జనగణమన, ఈ రెండింటినీ కూడా డిక్లేర్ చేశారు. భారత జాతీయ గీతం అనేది జనగణమన, గేయం అనేది వందే మాత్రం అని చెప్పేసి అఫీషియల్గా డిక్లేర్ చేశారు. అలాగే భారతదేశానికి మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటారని చెప్పేసి డిక్లేర్ చేశారనమాట. ఆ మూడు అంశాలకు సంబంధించిన సమావేశం ఎప్పుడు జరిగింది? చివరి సమావేశం అంటే 1950 January 24 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో సత్నామీ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు అని అడిగారు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 హరిదాస్ ఠాకూర్, ఆప్షన్ 2 ఘాసీదాస్, ఆప్షన్ 3 పండిత రమాబాయి సరస్వతి, ఆప్షన్ 4 తారాబాయి షిండే. మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అని అంటే సత్నామీ ఉద్యమాన్ని మధ్య భారతదేశంలో స్టార్ట్ చేస్తుంది ఎవరు అని అంటే ఘాసీదాస్ గారు స్టార్ట్ చేస్తారు. దీని కరెక్ట్ ఆప్షన్ ఘాసీదాస్. ఓకేనా. తారాబాయి షిండే స్త్రీ పురుష తులన అనే బుక్ రాస్తారు, ఆల్రెడీ మనకి వచ్చింది ఇంతకు ముందే. ఓకే అండి, ఇవి ఏంటంటే మనకి 10th సంబంధించి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించిన బిట్స్. నెక్స్ట్ 11th 12th ఎగ్జామ్ జరగలేదు, 13th సెషన్ జరిగిన బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ ఎవరీవన్. ఆల్ ది బెస్ట్. అందరికీ మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి.